బొగ్గుల మీద కాల్చే పని లేకుండానే చికెన్ కబాబ్ని ఒకసారి ఈ విధంగా గ్యాస్ స్టవ్ మీద ట్రై చేసి చూడండి. మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. అరకిలో బోన్లెస్ చికెన్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో రుచికి సరిపడే ఉప్పు, ఒక మీడియం సైజులో ఉన్న నిమ్మకాయని రసం మొత్తం వేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక అరగంట లేదంటే గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం వేరొక మసాలాని రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో నీళ్లు వడగట్టిన పెరుగు, కారం, కాశ్మీరీ చిల్లీ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అదేవిధంగా కస్తూరి మెతి, ఆయిల్, చికెన్ మసాలా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్లో ఈ మసాలా కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక అరగంట లేదా గంట పాటు మరొకసారి నానబెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చికెన్ ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ కబాబ్ స్టిక్స్కి గుచ్చుకుని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి కబాబ్స్ని మనం ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత గ్యాస్ ఫ్లేమ్ మీద ఒక 10 సెకండ్ల పాటు ఈ విధంగా కాల్చుకుంటే మంచి స్మోకీ ఫ్లేవర్తో చికెన్ కబాబ్ అనేది రెడీ అవుతుంది. కింద లింక్లో డీటెయిల్ వీడియో ఉంది, చూడండి.